లీకేజ్ సందర్భంగా పెద్ద ఎత్తున విద్యార్థులు ఢిల్లీలో ధర్నా శాంతియుతంగా 4 రోజుల నుంచి ధర్నా చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ తుపాకులతోని తూటాలతోని లాఠీలతోని ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేసింది. అయినా కానీ విద్యార్థులు చెలించకుండా విద్యార్థి ఉద్యమంలో కూడా చీలికలు తెచ్చే ప్రయత్నం చేసింది. అయినా కానీ విద్యార్థులు చెలించకుండా ఆ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ఇవాళ ఏ రకంగా అమానుషంగా ఇవాళ లాఠీ దెబ్బలు కొట్టి పోలీస్ స్టేషన్లలో నిలబెట్టిందో మనందరికీ కూడా తెలుసు. అందుకనే రాహుల్ గాంధీ గారి యొక్క పిలుపు మేరకు, పిసిసి పిలుపు మేరకు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు సూర్యాపేటలో అదేవిధంగా జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ గారి ఆదేశానుసారం రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారి నాయకత్వంలో, పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో సూర్యాపేటలో ఇంత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగింది. సోదరులారా, ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ దేశ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా. ఆనాడు అధికారులకు వచ్చేటప్పుడు బీజేపీ ప్రభుత్వం మోసం మాటలతోనే అధికారులకు వచ్చింది. ప్రతి పేదవాడి అకౌంట్లలో 15 లక్షలు వేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏ పేదవాడి ఇంట్లో కూడా అకౌంట్లలో డబ్బులు వేయలేదని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ విద్యార్థి లోకాన్ని కూడా ఇవాళ అన్యాయం చేసిందన్న విషయం కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. సోదరులారా, ప్రపంచ చరిత్రలో మానవాళి పుట్టిన కాంచి కూడా విద్యార్థులు చేయనటువంటి ఉద్యమాలు లేవు. రక్తపాతం లేకుండా ఉద్యమాలు చేస్తుంటే విద్యార్థుల మీద ఇవాళ బీజేపీ ప్రభుత్వం అమానుషంగా లాఠీ దెబ్బలు కొట్టింది. పెద్దలు సర్వోత్తమ్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రధానమైనటువంటి డిమాండ్లు, విద్యార్థుల యొక్క డిమాండ్లు, లోకం యొక్క డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను. సోదరులారా, జై హింద్, జై కాంగ్రెస్. ఈరోజు సూర్యాపేట పట్టణంలో ఏఐసిసి వారి సూచన మేరకు, పిసిసి సూచన మేరకు జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ గారి ఆదేశానుసారం సూర్యాపేట జిల్లా హెడ్ క్వార్టర్లో మా జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు మా సాయంత్రం ఇప్పుడు 7 గంటలకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఢిల్లీలో నీట్ పరీక్షల సందర్భంగా ఎవరినైతే పోలీసులు వివక్షణ లేకుండా కొట్టిర్రో పిల్లలు, వాళ్ళు జంతర్ మంతర్లో శాంతియుతంగా ధర్నా చేసి ఈ నీట్ పేపర్ లీక్ సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో, మంత్రులు ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరితే దాని మీద బీజేపీ ఒక అనుచితమైన ఒక ప్రవర్తనతోటి అందరిని అమానుషంగా పిల్లల్ని కొట్టి వాళ్ళ లాఠీలు, టియర్ గ్యాసులు, పెల్లెట్ గన్స్ తోటి వాళ్ళని చిందరవందనంగా కొట్టిన సంగతి మనం అందరం టీవీలలో వీక్షించినాం. దాని సందర్భంగా రాహుల్ గాంధీ గారు కూడా చెల్లించిపోయి వారు లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నారు. వారు వెళ్ళి ప్రధానమంత్రి ఇంటికాడ కాంగ్రెస్ ఎంపీలందరూ కలిసి అక్కడ ధర్నా చేపడితే వారు ధర్నా చేసిన సందర్భంగా కనీసం చర్చలు చేయకపోగా వారిని ఈడ్చుకపోయి పోలీస్ వ్యాన్లలో కుక్కపోయి ఒక స్టేడియంలో, ఒక పోలీస్ స్టేషన్లో మా ప్రియాంక గాంధీ మా నాయకురాలని కూడా ఆ విధంగా చేసిన చిత్రహింసలు పెట్టి వారిని కాళ్ళకు చెప్పులు లేకుండా తీసుకుపోయి ముక్కులో రక్తంగారంగా కూడా కొట్టిన సంగతి అందరం మనం టీవీలో వీక్షించినాం. దీని సందర్భంగా మేమందరం కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టి సూర్యాపేటలో కూడా అందులో భాగంగా అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చినాం. ఈరోజు మధ్యాహ్నం మాకు పిలువ వచ్చింది. మన కొవ్వొత్తుల ర్యాలీ చేసి నీటికి సంబంధించిన పిల్లలకు సాంఘీభావం నిలపాలి. 3 ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయని. మొదటి డిమాండు ధర్మన్ ప్రధాన్ ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి, ఆయన రెసిగ్నేషన్ కోరినాము. రెండో డిమాండ్గా పిల్లల మీద మొన్న జంతర్ మంతర్లో జరిగినప్పుడు వారి మీద కేసులు పెట్టినా అదేవిధంగా కేసులు విత్డ్రా చేసుకోవాలి. తర్వాత వాళ్ళు కొట్టిన అధికారులను శిక్షించాలి. దాంతోపాటు పిల్లలు నష్టపోయిన వారికి ఏదో దెబ్బలు తాకిన పిల్లలకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడా మా రెండో డిమాండ్. దాంతోపాటు మొన్న నీట్ పేపర్ లీక్ అయినప్పుడు దాదాపు 22-23 మంది పిల్లలు దేశవ్యాప్తంగా సూసైడ్ చేసుకున్నారు. వారందరికీ కూడా ఖచ్చితంగా ₹1 కోటి పరిహారం ఇవ్వాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దాని తర్వాత దీనికి అన్నిటికీ మూల కారణమైన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి దేశానికి బహిరంగ క్షమాపణ చెప్పి ఇన్ని కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆడుకున్నందుకు 152 పేపర్ లీకులు చేసినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చెప్పి సందర్భంగా తెలియజేస్తూ
కాంగ్రెస్ కార్యకర్తల ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఐఎన్టీయూసీ బలం ఎంత అంటే కొన్ని గంటల వ్యవధిలోనే ఒక పిలుపు మేరకే ఈరోజు ఎక్కడ కూడా మేము ఆర్గనైజ్ చేయలేదు. ఎవరంతా వాళ్ళు బైకులు కట్టుకొని కార్లు వేసుకొని కోదాడ, హుజూర్ నగర్, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన నాయకులందరూ కూడా ఈరోజు సూర్యాపేట పట్టణంలో మేము ఒక లొకేషన్ పెడితే వారంతా కూడా మా జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య గారు ఒక పిలుపుకే ఈరోజు వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఈ ర్యాలీలో పాల్గొన్న నా కార్యకర్తలకు, నా నాయకులకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా మనం ఏదైతే న్యాయమైన డిమాండ్ ఉందో ఈ న్యాయమైన డిమాండ్, విద్యార్థుల న్యాయమైన డిమాండ్ తప్పకుండా నెరవేరుతుంది. బీజేపీని మెడలు ఉంచైనా కానీ మనం నెరవేర్చుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని మనం కొనసాగించి 2.5 సంవత్సరాల తర్వాత బీజేపీని గద్దెని దించి మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేంత వరకు కూడా మనం ఆగకూడదని చెప్పి ఈ సూర్యాపేట పట్టణం పిలుపునిస్తున్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏది చేసినా ఇక్కడ యువకులే ముందు భాగం నుండి చేస్తున్నారు. ఈ దేశం స్వాతంత్ర సమరోధం కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఈరోజు పేపర్ల ప్రక్షాళన కావాలని చెప్పి కోరుతున్నది కూడా యువకులు, విద్యార్థులు అని చెప్పి తెలియజేసుకుంటూ ఇది రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ సాంఘీభావం మాత్రమే తెలియజేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. ధన్యవాదాలు.